కిరణ్, మీ ఆడియో మ్యూట్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. గత 2-3 వారాల నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. గతంలో మనం చూసుకున్నట్టయితే మునుపెన్నడూ లేని విధంగా ప్రస్తుతం ఇటు ఆంధ్ర, ఊటీ, అరకు ప్రాంతాల్లోనూ, మరోవైపు లంబసింగి, చింతపల్లి, పాడేరు ఏరియాల్లో ఎక్కువగా పొగమంచు కురుస్తున్న పరిస్థితి. మరోవైపు విశాఖపట్నం, అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, మరోవైపు కాకినాడ, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలన్నింటిలో కూడా చలి తీవ్రత బాగా పెరిగింది. దాదాపు 22 నుంచి 23 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా బంగాళాఖాతంలో ఏర్పడుతున్నటువంటి అల్పపీడనాలే ఇందుకు కారణమని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. ఇక ఏజెన్సీ విషయానికి వస్తే ఇందాక నేను చెప్పినట్టుగా అరకు గాని, పాడేరు గాని, లంబసింగి గాని, చింతపల్లి గాని ఉదయం 11 అయినప్పటికీ కూడాను అక్కడ చలి వాతావరణంతో పాటు పొగమంచు కారణంగా అక్కడ ఉన్నటువంటి గిరిజనం అంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరోవైపు ఏదైతే తూర్పు వైపు నుంచి వీస్తున్న గాలుల కారణంగా కూడాను మైదాన ప్రాంతాల్లో చలి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఈ చలి నుంచి రక్షణ పొందేందుకు ఏదైతే ఉన్నితో అందినటువంటి వస్త్రాలు కావచ్చు, మరోవైపు చలిమంటలు వేసుకుంటూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా కొంతవరకు స్వాతంత్ర పొందుతున్న పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇదే పరిస్థితి మరో వారం 10 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని చెప్పి సాధారణంగా సంక్రాంతి తరువాత యథాతథంగా మళ్ళీ ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తాయని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. సాధారణంగా డిసెంబరు, జనవరి మాసాల్లో అయితే మాత్రం చలి సర్వసాధారణమైనప్పటికీ కూడా ఈ ఏడాది మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు అటు ఉభయ గోదావరి జిల్లాలో, మరోవైపు చిత్తూరు, తిరుపతి, అనంతపురం ఈ ఏరియాలో కూడా చలి బాగా ఎక్కువగా ఉందని చెప్పి అక్కడ ప్రజానికి అందరూ కూడా చెప్తున్నారు. వాతావరణ శాఖ కావచ్చు, మరోవైపు శాస్త్రవేత్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏదైతే వాతావరణంలో చోటు చేసుకున్నటువంటి మార్పుల కారణంగానే ఈ పరిస్థితి ఎక్కువగా ఉందని చెప్పి, ముఖ్యంగా పెరుగుతున్నటువంటి వాహన కాలుష్యము, అదేవిధంగా జనాభా, వీటి వల్ల కూడా కొంతవరకు ఇబ్బందులు ఉంటున్నాయని చెప్పి ఏదైతే వాతావరణంలో నెలకొన్న సమూల మార్పులకు కారణం పొల్యూషన్ ఒక పక్క అయితే, మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడన కారణంగానే ఈ పరిస్థితులు వచ్చాయని చెప్పి గతంతో కంపేర్ చేసి ఈ ఏడాది ఉష్ణోగ్రతల్లో మార్పులు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి, అయితే రాబోయే రోజుల్లో ఏదైతే జనవరి తర్వాత ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ మాసాల్లో ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో మనం చూసుకున్నట్టయితే ఇంతకు ముందు దాదాపు 38 నుంచి 42 డిగ్రీలు, 45, 46 డిగ్రీలు సెల్సియస్ ఉష్ణోగ్రతలు జనవరి తర్వాత నమోదవుతున్న పరిస్థితి. ఈ ఏడాది వాతావరణంలో చోటు చేస్తున్న మార్పుల కారణంగా ఇటు చలి ఏ రకంగా అయితే అనూహ్యంగా పెరిగిన నేపథ్యంలో ఉష్ణోగ్రతలు కూడా అంతే స్థాయిలో పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి 49, 50 డిగ్రీల సెల్సియస్ అంతకంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు కూడా అధికంగా నమోదయ్యే అవకాశాలన్నీ కూడా స్పష్టంగా ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. కేవలం పెరుగుతున్నటువంటి జనాభా కానీ, లేదంటే వాతావరణంలో ఏర్పడుతున్నటువంటి సమూల మార్పులు కానీ, ఇంకో పక్క వాహన కాలుష్యం కానీ, వీటి వల్లే వాతావరణంలో సమూలంగా మార్పులు చోటు చేసుకుంటున్న పరిస్థితిని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే వీటన్నిటినీ కూడా సమాంతరంగా చూడాలి. తిరిగి పూర్వం ఎలాగైతే ప్రజలు జీవించారో ఆ రకంగా జీవన శైలి మారాలి అంటే మాత్రం ఖచ్చితంగా వృక్షాలు పెంచాలని చెప్పి ఇటు ఏజెన్సీ కానీ, మరోవైపు మైదాన ప్రాంతాల్లోని చెట్లను ఎక్కడికక్కడ నరికేయడం వల్ల, మరోవైపు ఏదైతే కొండ ప్రాంతాలన్నీ కూడా కబ్జాలు చేస్తూ ఇల్లు నిర్మించుకోవడం వల్ల ఈ రోజు వాతావరణంలో ఎటువంటి మార్పులు సంభవిస్తున్నాయని చెప్పి నిపుణులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఈ ఏడాది అయితే చలి తీవ్రత దాదాపు డిసెంబరు ఎండింగ్ నుంచి కూడాను ఈ పరిస్థితులు తగ్గే అవకాశం ఉంటుందని చెప్పి నవంబరు మధ్య నుంచి కూడా, నవంబర్ 10-15 తేదీల నుంచి కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే డిసెంబరు కంప్లీట్ అయిపోయి జనవరిలోకి ఎంటర్ అయినప్పటికీ కూడా ఉష్ణోగ్రతలు ఎలాంటి మార్పులు లేకుండా చలి అయితే కొనసాగుతున్న పరిస్థితి అని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. అయితే జనవరి 15వ తారీఖు తర్వాత ఈ వాతావరణంలో మార్పులు అయితే తగ్గే అవకాశం ఉంటుంది. చలి పూర్తిస్థాయిలో తగ్గే ఛాన్స్ అయితే ఉంటాయని చెప్పి చెప్తున్న పరిస్థితి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల